గుడ్ మార్నింగ్ మెకానికల్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరి ఈరోజు పిస్టన్, క్రాంక్ షాఫ్ట్ అండ్ వాల్వ్స్ లెసన్స్లో నుంచి కొన్ని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, 46th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ ఇన్లెట్ వాల్వ్? ఇన్లెట్ వాల్వ్కి ఏ మెటీరియల్ అనేది ఇన్లెట్ వాల్వ్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ అనేది ఉపయోగించడం జరుగుతుందని ఇచ్చాడు. ఆప్షన్ చూద్దాం. ఏ నికిల్ స్టీల్ ఎలాయ్, బి అల్యూమినియం ఎలాయ్, సి కాపర్ ఎలాయ్, డి క్రోమియం ఎలాయ్. అయితే వాల్వ్ గురించి మనం కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుందాం. వాల్వ్ ఏం చేస్తుంది, ఇది ఎక్కడ ఉంటుంది? వాల్వ్ అనేది సిలిండర్ హెడ్కి బిగించబడి ఉంటుంది. ఈ వాల్వ్ ఏం చేస్తుంది? ఫంక్షన్, వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటి? వాల్వ్ ఇన్లెట్ మరియు ఎగ్జాస్ట్ ప్యాసేజెస్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. ప్యాసేజెస్ ని, ద్వారాలని, ఇన్లెట్ మరియు ఎగ్జాస్ట్ ద్వారాలని మూసుకొనుట మరియు తెరుచుకొనుట చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాల్వ్ యొక్క సీట్ ద్వారా ఉష్ణాన్ని సిలిండర్ హెడ్కి పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వాల్వ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వాల్వ్ మెటీరియల్, ఇన్లెట్ వాల్వ్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి నికిల్ స్టీల్ అలాయ్ వాల్వ్ అక్కడ ఇన్సైడ్ సిలిండర్ హెడ్ లో బిగించబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాల్వ్ ప్యాసేజెస్ లో ఓపెన్ క్లోజ్ అవ్వటానికి అక్కడ ఈజీగా ఉండటం కోసం ఇక్కడ నికిల్ స్టీల్ అలాయ్ అనేది ఇన్లెట్ వాల్వ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, నికిల్ స్టీల్ అలాయ్. నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వాల్వ్ మెకానిజం? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది ఏ రకమైన, దీని యొక్క పేరు ఏమిటి? ఈ యొక్క వాల్వ్ మెకానిజం యొక్క పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఏ వాల్వ్ మెకానిజం. ఆప్షన్ చూద్దాం. ఏ ఓవర్ హెడ్ వాల్వ్, బి సైడ్ వాల్వ్, సి రోటరీ వాల్వ్, డి రీడ్ వాల్వ్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఓవర్ హెడ్ వాల్వ్, సైడ్ హెడ్ వాల్వ్, రోటరీ వాల్వ్, రీడ్ వాల్వ్. అయితే ఇక్కడ డయాగ్రామ్ లో చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఇదంతా వాల్వ్ మెకానిజం, సిలిండర్ హెడ్ లో ఉన్నటువంటి వాల్వ్ మెకానిజం. ఆ వాల్వ్ మెకానిజం ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఈ వాల్వ్ మెకానిజం చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి మెకానిజం సైడ్ వాల్వ్ మెకానిజం. ఇక్కడ ఇచ్చినటువంటి మెకానిజం సైడ్ వాల్వ్ మెకానిజం. చూద్దాం ఏమేమి పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటిది క్యామ్ లూప్, ట్యాపెడ్, అడ్జస్టింగ్ స్క్రూ, నట్, వాల్వ్. ఈ విధంగా పార్ట్స్ ఉంటాయి. తర్వాత పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్. ఇలాగా ఈ యొక్క మెకానిజం అనేది సైడ్ వాల్వ్ మెకానిజం. ఈ సైడ్ వాల్వ్ మెకానిజం లో వాల్వ్ అరేంజ్మెంట్, వాల్వ్ ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటుందంటే సిలిండర్ బ్లాక్ లో వాల్వ్ అనేది అమర్చబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది ఏ వాల్వ్ మెకానిజం అనగా సైడ్ హెడ్ వాల్వ్ మెకానిజం. దీన్ని ఏమని పిలుస్తాం? సైడ్ వాల్వ్ మెకానిజం అని పిలుస్తాం. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, సైడ్ హెడ్ వాల్వ్ మెకానిజం. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క ఎక్స్ సూచిక, ఈ పార్ట్ పేరు ఏమిటి? ఈ ఎక్స్ అనేది ఇచ్చాడు కదా, దీని పేరు ఏమిటి?
ఈ యొక్క పార్ట్ యొక్క పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది ఈ డయాగ్రామ్ లో. ఆప్షన్ చూద్దాం. ఏ క్యామ్ లూప్, బి ట్యాపెట్, సి వాల్వ్ సీట్, డి రోకరా. చూడండి, ఇందాక మనం సైడ్ వాల్వ్ మెకానిజం అని చెప్పుకున్నాం. ఆ సైడ్ వాల్వ్ మెకానిజం మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ వాల్వ్ మెకానిజం లో ఈ యొక్క పార్ట్ల పేరు ఏంటి మళ్ళీ తెలుసుకుందాం. చూడండి, కింద ఇది క్యామ్ షాఫ్ట్ కి ఉంటుంది. క్యామ్ లూప్, ట్యాపెట్, అడ్జస్టింగ్ స్క్రూ, నట్, స్ప్రింగ్స్, వాల్వ్ పిస్టన్ కనెక్టింగ్. ఈ విధంగా వాల్వ్ మెకానిజం లో ఈ విధంగా సైడ్ వాల్వ్ మెకానిజం లో ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ ఏంటి, ఈ పార్ట్ పేరు ఏమిటి అనేది మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ట్యాపెట్. దీన్ని ట్యాపెట్ అంటాము. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ట్యాపెట్. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 49th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పాత్ మార్క్ యాజ్ ఎక్స్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఎక్స్ సూచిక ఇచ్చడం జరిగింది మార్కు. ఇది ఈ పార్ట్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ క్యామ్ లూప్, బి ట్యాపెట్, సి వాల్వ్ సీట్, డి ప్రోగ్రామ్. ఇక్కడ మనకి సైడ్ వాల్వ్ మెకానిజం ఇవ్వడం జరిగింది. వాల్వ్ మెకానిజం, ఆ వాల్వ్ మెకానిజం మనం పార్ట్స్ చెప్పుకుందాం. దీన్ని క్యామ్ లోబ్ అంటాం. ఇది క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. క్యామ్ లోబ్, ట్యాపెట్, అడ్జస్టింగ్ స్క్రూ, నట్, వాల్వ్ స్ప్రింగ్, వాల్వ్ పిస్టన్ కనెక్టింగ్. కాబట్టి మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో, ఇక్కడ డయాగ్రామ్ లో ఏ పార్ట్, ఇక్కడ సూచించినటువంటి ఎక్స్ సూచించినటువంటి మార్క్ సూచించినటువంటిది ఏ పార్ట్, దాని యొక్క పేరు ఏమిటి అనగా క్యామ్ లోబ్. క్యామ్ లోబ్ అంటాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ క్యామ్ లోబ్. నెక్స్ట్ క్వశ్చన్. 50th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ క్యామ్ షాఫ్ట్? క్యామ్ షాఫ్ట్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ ఫోర్జ్డ్ అల్లాయ్ స్టీల్, బి కాపర్ అల్లాయ్, సి అల్యూమినియం అల్లాయ్, డి జింక్ అల్లాయ్. క్యామ్ షాఫ్ట్ ని తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు? ఇంజిన్ బ్లాక్ లో క్యామ్ షాఫ్ట్ బిగించబడి ఉంటుంది. దీన్ని రన్ అవడానికి, చక్కగా తిరగడానికి, వాల్వ్ మెకానిజం ఆపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంపులను కూడా ఆపరేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఫోర్జ్డ్ అల్లాయ్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ అనేది ఫోర్జ్ అల్లాయ్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ ఫోర్జ్ అల్లాయ్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. 51. What is the name of the drive? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇది ఏ రకమైనటువంటి, దీని యొక్క పేరు దీని పేరు ఏంటి? ఈ డయాగ్రామ్ లో ఇచ్చినటువంటి దీని పేరు ఏంటి? ఇది ఎలాంటి డ్రైవ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ బెల్ట్ డ్రైవ్, బి చైన్ డ్రైవ్, సి రోప్ డ్రైవ్, డి గేర్ డ్రైవ్. అయితే ఈ డ్రైవ్ మెకానిజం అనేది ఇంజన్ ఫ్రంట్ పోర్షన్ లో, ఫ్రంట్ ఆఫ్ ది ఇంజన్ లో డ్రైవ్ మెకానిజం అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ డ్రైవ్స్ అనేవి రకాలుగా టైప్స్ ఉన్నాయి. బెల్ట్ డ్రైవ్, గేర్ డ్రైవ్, చైన్ డ్రైవ్ అని, రోప్ డ్రైవ్ అని, ఇలా విధంగా డ్రైవ్స్ అనేవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి మన ఆటోమొబైల్ ఇంజిన్స్ లో. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటిది, దీని పేరు ఏమిటి, ఈ డ్రైవ్ యొక్క పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గేర్ వీల్స్ ఉన్నాయి,
టెన్షనర్ ఉంది, టెన్షనర్ అడ్జస్ట్ టెన్షనర్. తర్వాత బెల్ట్. బెల్ట్ అనేది ఈ గేర్ స్ప్రాకెట్స్ కి బెల్ట్ అనేది బెల్ట్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇక్కడ పేరు ఏమిటంటే బెల్ట్ డ్రైవ్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, బెల్ట్ డ్రైవ్. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి 52 క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో దీని పేరు ఏమిటి? ఈ డయాగ్రామ్ లో ఉన్న ఉన్నటువంటి ఫిగర్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ టార్క్ రేంజ్, బి పిస్టన్ రింగ్ కంప్రెసర్, సి పిస్టన్ రింగ్ ఎక్స్పాండర్, డి సర్క్లిట్ ప్లేయర్. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ అనేదిలో ఇది దేనికోసం ఉపయోగిస్తారు? ఈ టూల్ ని దేనికోసం ఉపయోగిస్తారు? అయితే ఈ యొక్క టూల్ చూస్తే మనం ఇంజన్ సిలిండర్ లోని పిస్టన్ యొక్క రింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి రింగ్స్ ని రిమూవ్ చేయడానికి, పిస్టన్ రింగ్స్ ని రిమూవ్ చేయడానికి అంటే ఓడదీయడానికి, పిస్టన్ రింగ్స్ ని పిస్టన్ నుంచి వేరు చేయడానికి ఈ యొక్క టూల్ ని ఉపయోగిస్తారు. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి దీని పేరు పిస్టన్ రింగ్ ఎక్స్పాండర్ అంటాం. ఈ యొక్క ఇచ్చిన డయాగ్రామ్ లో దీని యొక్క పేరు ఏమిటి? పిస్టన్ రింగ్ ఎక్స్పాండర్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, పిస్టన్ రింగ్ ఎక్స్పాండర్. నెక్స్ట్ క్వశ్చన్ 53 question. Which measuring instrument used to check the flywheel face out? ఇంజిన్ లో అవుట్ సైడ్ ఫ్లైవీల్ ఉంటుంది కదా, ఆ ఫ్లైవీల్ యొక్క ముఖ భాగం ఫేస్ సమతలంగా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఏ యొక్క పరికర ఇన్స్ట్రుమెంట్ ని ఉపయోగించడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ డయల్ ఇండికేటర్, బి కంప్రెషన్ గేజ్, సి అవుట్ సైడ్ మైక్రోమీటర్, డి ఫీలర్ గేజ్. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఏ ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్, ఆ కొలుచుటకు మెజరింగ్ చేయుటకు, ఫ్లైవీల్ యొక్క ఫేస్ ని మెజరింగ్ చేయుటకు ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఉపయోగిస్తారని ఇవ్వడం జరిగింది. అయితే ఫ్లైవీల్ యొక్క రన్అట్ ముఖ భాగం సమతలంగా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలంటే అక్కడ మనకి ఇక్కడ ఉపయోగించేటువంటి పరికరం ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే డయల్ ఇండికేటర్. డయల్ ఇండికేటర్ ద్వారా మనకి అక్కడ ఆ మెజరింగ్ ని తెలుసుకోవచ్చు. డయల్ టెస్ట్ ఇండికేటర్ ద్వారా ఆ యొక్క ఫేస్ ముఖ భాగం అనేది సమతలంగా ఉందా లేదా, దాంట్లో మార్పులు ఏమన్నా వచ్చాయా లేదా అనేది డయల్ టెస్ట్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, డయల్ టెస్ట్ ఇండికేటర్. డయల్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క టూల్, ఈ యొక్క పరికరం యొక్క పేరు ఏమిటి అనేది డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ ఇచ్చినటువంటి పేరు ఏమిటి? ఆప్షన్ చూద్దాం. ఏ డయల్ టేప్ టార్క్ రేంజ్, బి స్కేల్ టైప్ టార్క్ రేంజ్, సి రాచెట్ టైప్ టార్క్ రేంజ్, డి టార్షన్ హ్యాష్ టైప్ టార్క్ రేంజ్. మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది టార్క్ రేంజ్ ఒక రకమైన ఒక టైప్ ఆఫ్ టార్క్ రేంజ్. దీన్ని ఏమని పిలుస్తాం? చూడండి, దీన్ని స్కేల్ టైప్ టార్క్ రేంజ్ అని మనం పిలవడం జరుగుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, స్కేల్ టైప్ టార్క్ రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ 55 క్వశ్చన్.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్? ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ చూడండి, సిలిండర్ బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ మీద ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క టూల్ పేరు ఏమిటి? ఇచ్చినటువంటి టూల్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ టార్క్ రేంజ్, బి పిస్టన్ రింగ్ ఎక్స్పాండర్, సి పిస్టన్ రింగ్ కంప్రెసర్, డి సర్క్యూట్ ప్లేయర్. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, ఇంజన్ సిలిండర్ బ్లాక్ లో యొక్క పిస్టన్ రింగ్స్ ని అక్కడ ఇన్సర్ట్, పిస్టన్ రింగ్స్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని పరికరం ఉపయోగించడం జరుగుతుంది. దాని పేరు పిస్టన్ రింగ్ కంప్రెసర్. పిస్టన్ రింగ్ కంప్రెసర్. ద కరెక్ట్ ఆన్సర్ is C, piston ring compressor. Next question. Fifty-sixth question. Which instrument is used to check the leakage of the cylinder? సిలిండర్ లీకేజీ అవుతున్నప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ తో మనం చెక్ చేసుకోవచ్చు? దేంతో మనం చెక్ చేసుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ కంప్రెషన్ గేజ్, బి డయల్ గేజ్, సి వాక్యూమ్ గేజ్, డి వైర్ గేజ్. కంప్రెషన్ గేజ్ తో కంప్రెషన్ ప్రెషర్ ని మనం చెక్ చేసుకోవచ్చు. డయల్ గేజ్ తో మనం ఇందాక చెప్పాం కదా, డయల్ గేజ్ తో ఫేస్ ముక్క సమతలంగా ఉందో లేదు మనం వంపులు తెలుసుకోవచ్చు. వాక్యూమ్ గేజ్ తో ఈ యొక్క సిలిండర్ లీకేజెస్ అనేవి తెలుసుకోవచ్చు. వైర్ గేజ్ తో వైర్ థిక్నెస్ ని వైర్ యొక్క థిక్నెస్ ని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలిండర్ యొక్క లీకేజెస్ ని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి వాక్యూమ్ గేజ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ is C, వాక్యూమ్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్, 57th క్వశ్చన్. Which instrument is used to check the tappet clearance? Tappet clearance. ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ యొక్క ట్యాపెట్ క్లియరెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు? ఆప్షన్ చూద్దాం. ఏ డెప్త్ గేజ్, బి పిచ్ గేజ్, సి ఫెయిలర్ గేజ్, డి వైర్ గేజ్. మనకి ఇచ్చినటువంటి వాల్వ్ మెకానిజం లో ఆ వాల్వ్ యొక్క ట్యాపెట్ క్లియరెన్స్, వాల్వ్ మెకానిజం సైడ్ వాల్వ్ మెకానిజం కానీ ఓవర్ హెడ్ వాల్వ్ మెకానిజం లో కానీ మనం ట్యాపెట్ క్లియరెన్స్ చెక్ చేసుకోవాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉపయోగిస్తాం? అక్కడ ఆ గ్యాప్లని సెట్ చేయడం కోసం, టూ మ్యాటింగ్ పార్ట్స్ మధ్యన ఉన్న గ్యాప్లను చెక్ చేయడం కోసం మనకి ఇక్కడ ఫీలర్ గేజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఫీలర్ గేజ్. ఈ యొక్క ట్యాపెట్ క్లియరెన్స్ ని చెక్ చేసుకున్నటకు ఫీలర్ గేజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 58th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ పిస్టన్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో పిస్టన్ యొక్క డయామీటర్ ని కొలుచుటకు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ ని, ఎటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ ఇన్సైడ్ మైక్రోమీటర్, బి డెప్త్ మైక్రోమీటర్, సి అవుట్ సైడ్ మైక్రోమీటర్, డి 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే పిస్టన్ యొక్క అవుట్ సైడ్ డయామీటర్ కొలుచుకుంటకు ఏ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరిగిందని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇన్సైడ్ మైక్రోమీటర్ తో లోపలే వైపున భాగాలని కొలుచుటకు
మైక్రోమీటర్ ఉపయోగించడం జరుగుతుంది. ఇన్సైడ్ మైక్రోమీటర్, డెప్త్ మైక్రోమీటర్ లోతైన ఇన్సైడ్ లోతైన భాగాలను కొలుచుకునేందుకు మైక్రోమీటర్ ఉపయోగిస్తాము. అలాగే అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ డయాల్ని కొలుచుటకు అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉపయోగించడం జరుగుతుంది. 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ లోపల వైపు డయామీటర్ ని డైరెక్ట్ గా కొలుచుటకు 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ డైరెక్ట్ గా ఎఫిషియెంట్ గా కొలుచుటకు 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో పిస్టన్ యొక్క డయామీటర్ ని మనం కొలవాలంటే ఇక్కడ మనకు ఉపయోగించవలసింది అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఇక్కడ ఉపయోగించేది అవుట్ సైడ్ మైక్రోమీటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 59th question. Which tool is used to measure the diameter of the crankshaft main journals? Crankshaft main journals ని కొలుచుటకు ఆ డయామీటర్ ని కొలుచుటకు ఏ మెజరింగ్ కొలుచుటకు ఉపయోగించడం ఏ టూల్ ఏ పరికరం ఉపయోగించడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ inside micrometer, B outside micrometer, C 3 point internal micrometer, D master ring gauge. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. క్రాంక్ షాఫ్ట్ యొక్క మెయిన్ జనరల్స్ క్రాంక్ షాఫ్ట్ లో ఒక పార్ట్ మెయిన్ జనరల్స్. ఆ మెయిన్ జనరల్స్ ని కొలుచుటకు రౌండ్ గా ఉంటుంది కదా, ఆ షాఫ్ట్ మెయిన్ జనరల్స్ ని కొలుచుటకు ఎటువంటి టూల్ ఉపయోగించడం జరిగింది. అయితే ఇక మనకి ఇన్సైడ్ మైక్రోమీటర్ మనం చెప్పుకున్నాం. ఇన్సైడ్ మైక్రోమీటర్ అంటే లోతైన భాగాలు లోపల భాగాలను కొలుచుటకు ఇన్సైడ్ మైక్రోమీటర్ ఉపయోగించడం జరుగుతుంది. అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుటర్ డయాల్ ని కొలుచుటకు బయట వెలుపలి భాగాలను కొలుచుటకు అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉపయోగపడుతుంది. సి 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్. ఇంటర్నల్ డయామీటర్ డైరెక్ట్ కొలుచుటకు 3 పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ ఉపయోగపడుతుంది. మాస్టర్ రింగ్ గేజ్ అనేది ఆ కొలిచినటువంటి సూక్ష్మమైన భాగాల్ని ఎటువంటి మార్పు లేకుండా కొలిచినకు మాస్టర్ రింగ్ గేజ్ శూన్య దోషము లేకుండా ఉండే కొలుచుటకు ఈ యొక్క మాస్టర్ రింగ్ గేజ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్రాంక్ షాఫ్ట్ యొక్క మెయిన్ జనరల్స్ ని కొలుచుకున్నటకు అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉపయోగపడుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, అవుట్ సైడ్ మైక్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ 68th question. Which is connected with piston through piston pin? పిస్టన్ కి మరియు పిస్టన్ పిన్ కి ఏ పార్ట్ కనెక్ట్ చేయబడి ఉంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ గట్ జాయింట్ పిన్, బి కనెక్టింగ్ రాడ్, సి క్యామ్ షాఫ్ట్, డి రాక్ రాడ్. ఇక్కడ చూస్తే మన క్వశ్చన్ లో చూస్తే పిస్టన్ కి మరియు పిస్టన్ పిన్ కి ఏ పార్ట్ కనెక్ట్ చేయబడి ఉంది అనేది ఇవ్వడం జరిగింది. అయితే పిస్టన్ లో మనం చూస్తే పిస్టన్ ఉన్నటువంటి ఐ హోల్, మిడిల్ పోర్షన్ లో ఉన్నటువంటి ఐ హోల్ లో పిస్టన్ పిన్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఆ పిస్టన్ పిన్ కి ఇక్కడ ఏది కనెక్ట్ చేయబడి ఉంటుంది? ఆ పిస్టన్ పిన్ అనేది ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. బుష్ ద్వారా బ్రాంచ్ బుష్ లో నుంచి పిస్టన్ పిన్ ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. ఆ పిస్టన్ పిన్ కి ఇక్కడ కింద పిస్టన్ నుంచి క్రాంక్ షాఫ్ట్ కింద భాగంలో క్రాంక్ షాఫ్ట్, ఆ క్రాంక్ షాఫ్ట్ కి
మధ్యన ఈ పిస్టన్ కి క్రాంక్ షాఫ్ట్ కి మధ్యన కనెక్టింగ్ రాడ్ అనే పార్ట్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. కనెక్టింగ్ రాడ్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పిస్టన్ కి మరియు పిస్టన్ పిన్ కి త్రూ అక్కడ కనెక్ట్ చేయబడి ఉండేది ఏ పార్ట్ అంటే కనెక్టింగ్ రాడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, కనెక్టింగ్ రాడ్. ఈ రోజు క్లాస్ లో కొన్ని బిట్స్ మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మన యొక్క లెసన్స్ నుంచి మరికొన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.